హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సిపిఆర్ పైన పర్టికులర్గా ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో 15 మినిట్స్ తర్వాత ప్రైస్ అనేది సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ సో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఈ సందర్భంలో సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక సెకండ్ కేసు వచ్చేసి మళ్ళీ ఒకసారి సిపిఆర్ను అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ సందర్భంలో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. థర్డ్ టైం అయితే చూడండి. సో మనకు సిపిఆర్ కింద ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది పర్ఫెక్ట్గా. అంటే ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మనకు స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది, అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ టార్గెట్ అంటే మన సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం మనం డిస్కషన్ చేసిన దాని ప్రకారం అయితే సో పైవట్ పాయింట్ లేదంటే 1:2 ఏది ముందైతే అంటే అని డిస్కషన్ చేయడం జరిగింది. సో అదైతే ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ సో ఇక్కడ కవర్ కావడం అయితే జరిగింది. ఇక ప్రైజ్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైజ్ అనేది ఒక లెవెల్కి సిగ్నిఫికెంట్గా రావడం జరిగింది. మళ్ళీ ఇక ఒక స్వింగ్ హై అనేది ఫామ్ కావడం జరిగింది. అంటే ఈ స్వింగ్లో ఇది స్వింగ్ హై. ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ వస్తుందో మనం ఇంత స్టాప్ లాస్ తీసుకుంటూ సో ఇంతే టార్గెట్ కోసం అయితే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అది ఇక్కడ మనకు ఎంట్రీ అనేది ఇక్కడ లభించింది, సో టార్గెట్ అనేది ఇక్కడ లభించింది. అంటే సింపుల్ ప్రైజ్ యాక్షన్, దీన్ని ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి సింపుల్ స్ట్రాటజీ. సో ఎప్పుడైతే ఇలా ఇన్వర్టెడ్ హ్యామర్ వచ్చి దాని ఫాలో అప్ క్యాండిల్ అనేది ఒక బేరిష్ క్యాండిల్ మొమెంటమ్ క్యాండిల్ వస్తే సో మనం ఈ స్టాప్ లాస్ తోటి అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, అంటే ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో ఇంత మనం రిస్క్ బేర్ చేస్తే దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ రావడానికి అచీవ్ అంటే ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి సో మనం ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో అదైతే ఇక్కడ సక్సెస్ అయితే కావడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి అంటే ప్రైజ్ యాక్షన్కి సంబంధించిన ప్యాటర్న్స్ను కానీ ఇలాంటి కొన్ని క్యాండిల్స్ను బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసినట్టయితే డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో ప్రైస్ అనేది ఇక్కడ మనం ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఆ జోన్ ఫస్ట్ 5 మినిట్స్లోనే ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ నుంచి సపోర్ట్ తీసుకొని అయితే అంటే అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. రిటర్న్ పీరియడ్లో ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మళ్ళీ ఇటు ఏమైనా పుల్ బ్యాక్ వస్తే సో మళ్ళీ మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. బట్ ఇది ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మేబీ ఈ జోన్కి వ్యాలిడిటీ అయితే కోల్పోతుంది. అంటే ఒకసారి మనకు ట్రేడ్ అయితే ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి మనం దాన్ని వదిలేయచ్చు. ఇక రెండవ జోన్ వచ్చేసి ఈ జోన్కి ప్రైస్ అనేది ఇక్కడ అంటే ఎలాంటి మనకు బుల్లిష్ క్యాండిల్స్ సపోర్టింగ్ క్యాండిల్స్ అయితే ఏమీ రాలేదు కాబట్టి ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే ఇలా రావడం జరిగింది. ఇలా వస్తే ఒకవేళ మనం అగ్రెసివ్ ట్రేడర్ అయితే ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ దీంతో. లేదు అంటే మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ అంటే ఇక్కడ రావడం జరిగింది, పర్టికులర్గా ఈ క్యాండిల్లో రావడం జరిగింది. ఈ క్యాండిల్ అనేది మనకు అంటే విక్ అనేది అప్ సైడ్ ఉన్నది కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయము. ఒకవేళ విక్ అనేది డౌన్ సైడ్లో ఉంటే మనం డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేస్తాం. సో అంటే ఈ ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కన్సర్వేటివ్ ట్రేడర్కి ఎంట్రీ లభించలేదని చెప్పవచ్చు. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, సో సప్లై జోన్ అంటూ ఇక్కడ ఆల్రెడీ గతంలో ఉన్నది. సో దీన్ని కన్సిడర్ చేయండి. సో ఈ జోన్ను కన్సిడర్ చేయండి. సో ప్రస్తుతానికైతే ఈ 2 జోన్స్
ఇక్కడ ఒక జోన్, దీన్ని కన్సిడర్ చేయండి. ఇంకా డౌన్ సైడ్లో ఇక్కడ ఉన్నది 16,920 దగ్గర కూడా మనకు ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది, వీటిని కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 17,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారో చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక మనకు ఈ స్పాన్ ఏ అనేది ఇలా రైజింగ్ అవుతూ ఉంది. ఇలా రైజింగ్ అయితే డెఫినెట్గా ఇది బుల్లిష్ కుంభోగా మారుతుంది. వన్స్ ఇది బుల్లిష్ కుంభోగా మారితే ప్రైజెస్ అనేవి డెఫినెట్గా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా వెళ్తే సో ఈసారి డెఫినెట్గా ఇక్కడ ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో స్ట్రాంగ్ వచ్చేసి 17,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 1 లేదా 2 సెషన్లలో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ పోతే మాత్రం డెఫినెట్గా సో మార్కెట్ అనేది బులిష్లో ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. ఇది అప్ సైడ్ సినారీ. ఇక్కడ డౌన్ సైడ్ సినారీ వచ్చేసి ప్రైస్ అనేది ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో 17,100 అనే లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే డెఫినెట్గా నెక్స్ట్ ఒక 17,000 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. నెక్స్ట్ ఆ తర్వాత 16,000 ఇంకా ఈ లెవెల్ అంటే ఎగ్జాక్ట్గా వచ్చేసి 16,960 దాకా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి ఇక్కడ. కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ లోస్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, సో 17,000 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా సో ప్రైస్ అనేది మనకు ఈ 16,900 వరకు రావడానికి అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది 16,500 వరకు. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి డౌన్ సైడ్లో. ఇక అప్ సైడ్లో ఇందాక డిస్కషన్ చేసినట్టు ఫస్ట్ లెవెల్ 17,450, 500 దగ్గర ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది స్లైట్గా సిపిఆర్ పైన ఓపెన్ అవుతూ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ అంటే ఒకవేళ మనం సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఫస్ట్ అంటే ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది, లేదు అంటే ఇక్కడికి సిపిఆర్కు పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా సిపిఆర్ దగ్గర నుంచే రివర్స్ కావడం అయితే జరిగింది. సో విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ఎంట్రీ తీసుకోవడానికి కూడా 2 వరుస మనకు క్యాండిల్స్ బెరిష్ క్యాండిల్స్ రావడం జరిగింది. పైగా వీక్ అనేది అప్ సైడ్ ఉన్నది కాబట్టి మనం షూర్ షార్ట్గా ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఎంట్రీ ప్రైస్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది, అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా సిపిఆర్కి సంబంధించిన స్ట్రాటజీస్ అన్ని ప్రాక్టీస్ చేయండి డెఫినెట్గా. సో ప్రతిరోజు ఏదో ఒక స్ట్రాటజీ వర్క్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ప్రైస్ అనేది ఒక సిగ్నిఫికెంట్ లో ఫామ్ అయింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ హై అంటే స్వింగ్ లో స్వింగ్ హై ఫామ్ కావడం జరిగింది. సో మళ్ళీ తర్వాత అంటే ఇక్కడ ఒక లో కూడా ఫామ్ కావడం జరిగింది. యాక్చువల్గా మనం ఇది ఫామ్ అయినప్పుడు దీని బ్రేక్అవుట్ కోసమే చూస్తాం, కానీ అంతకంటే ముందు మళ్ళీ ప్రైస్ అనేది మళ్ళీ స్లైట్గా పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి అప్పుడు నెక్స్ట్ ఇది స్వింగ్ లో అవుతుంది. ఈ స్వింగ్ లో దగ్గర మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ తీసుకొని సో మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ సో ఇంకా మనం వెయిట్ చేస్తే అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే ఇలా మీరు స్వింగ్ లోస్ స్వింగ్ హైస్ను అంటే కనెక్ట్ చేసుకుంటూ మీరు ట్రేడ్ తీసుకున్నట్టయితే సో డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో చూడండి మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక స్వింగ్ లో ఫామ్ కావడం జరిగింది. ఎప్పుడైతే ఈ లో ఫామ్ అయిందో తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. సో ఈ హై మనం బ్రేక్ చేస్తే బై సైడ్ వెళ్ళొచ్చు. ఈ టార్గెట్ కోసము ఇంత స్టాప్ లాస్ని అయితే
మనం తీసుకుంటూ ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో అంటే రెండోసారి కూడా బై సైడ్ కూడా మనకు ఆపర్చునిటీ కూడా ఇచ్చింది. బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ను కరెక్ట్గా ప్రాపర్గా మనం కనెక్ట్ చేసుకుంటూ సో మన రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉందా లేదా అని చెక్ చేసుకుని మనం ట్రేడ్ చేసినట్టయితే డెఫినెట్గా ప్రాఫిట్లోనైతే ఉంటాం. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్కి అయితే ప్రైస్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఇది కంప్లీట్గా దీన్ని టచ్ చేయలేదు కాబట్టి సో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. అంటే బుల్లిష్ క్యాండిల్ దీన్ని టచ్ చేయలేదు. పైగా విక్స్ అనేది అప్ సైడ్ కూడా ఉండడం జరిగింది. ఇన్ కేసు ఒకవేళ మనం ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా కూడా విక్ అనేది డౌన్ సైడ్ ఉంటే మనం కన్సిడర్ చేసేవాళ్ళం. ఇక్కడ కంపేర్ టు అంటే డౌన్ సైడ్ విక్ తోటి అప్ సైడ్ విక్ను మనం కంపారిజన్ చేసినప్పుడు అప్ సైడ్ విక్ అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే ఇక్కడ ఇనిషియేట్ చేయలేం. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ప్రైస్ అనేది ఈ లెవెల్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ అంటే ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. టార్గెట్ అనేది 1:2 టైమ్స్ ఇక్కడ ఉంటుంది. బట్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. 1:1.5 నుంచే రిటర్న్ కావడం అయితే జరిగింది లేటర్ పీరియడ్లో. సో ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే మనకు ఒక ఆపర్చునిటీ రావడం జరిగింది. అది కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక రేపటి రోజున దీన్ని ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉన్నది. సో దీన్ని కన్సిడర్ చేయండి. సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. దీన్ని కూడా కన్సిడర్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారోని చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉన్నది. సో లాస్ట్లో మనం ఎఫ్ఐ డేటాను చూస్తే మనకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది క్లౌడ్ కింద 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక డే టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇది స్పాన్ అనేది రైజింగ్ అయితే బుల్లిష్గా మారడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ప్రస్తుతానికి ఇది బేరిష్ మోడ్లోనే ఉన్నది. బట్ ఇది ప్రైస్ అనేది ఈ క్లౌడ్ అనేది బుల్లిష్లోకి మారితే సో ప్రైస్లో మూమెంటం ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, పర్టికులర్గా అప్ సైడ్లో. ఇక లేదు అంటే ఇంకా పూర్తిగా మనకు ఇక్కడ ఫ్లిప్గా మారలేదు కాబట్టి సో మేబీ ఇలా వెళ్ళి ఇలా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఇలా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి క్యాండిల్స్ అనేటివి సో బేస్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకున్నవి. ఎప్పుడైతే ఈ బేస్ లైన్ కింద ట్రేడ్ అయినాయి అనుకోండి, సో బేస్ లైన్ కింద ట్రేడ్ అయితే డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో ఈ బేస్ లైన్ వచ్చేసి 35,300 దగ్గర ఉండడం జరిగింది. ఇన్ కేస్ ఈ 35,300 అనే లెవెల్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిన గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా సో డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఈ 34,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఇవాళటి క్యాండిల్ అంటే లాస్ట్ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్ చేసుకుంటూ వెళ్తే అప్ సైడ్ వెళ్తే లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 36,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. పర్టికులర్గా ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటవి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో మనకు క్యాండిల్ అనేది సో విత్ ఇన్ ద క్లౌడ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది న్యూట్రల్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా
సో ఇందాక డిస్కషన్ చేసిన ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఈ 34,400 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఈ లెవెల్, దీనిపైన ఈ లెవెల్ పైన అంటే క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తే ఈ లెవెల్ సస్టైన్ అయితేనే అంటే 36,000 పైన సస్టైన్ అయితేనే అప్ సైడ్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్ టు 36,700 800 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ జోన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే వీళ్ళు స్టిల్ ఇంకా సెల్ మోడ్లోనే ఉండడం జరిగింది. సో కాబట్టి మార్కెట్స్ అనేవి బెరీష్లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇందులో రిలయన్స్ ఉన్నది కాబట్టి మేబీ రిలయన్స్ అనేది హై వెయిటేజ్ ఉన్న స్టాక్ నిఫ్టీలో కాబట్టి మేబీ నిఫ్టీ కూడా ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఆపర్చునిటీ వచ్చినప్పుడు ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.